హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టీఎఫ్పిసి. దిస్ ఈజ్ రేణు. అండ్ ఈరోజు మనతో పాడు టట్టడాయ్ మానస్ గారు. హాయ్ మానస్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ అండి, బాగున్నాను. మేము చూస్తే యాక్చువల్లీ మీరే అందరినీ అడగాలనుకుంటాం, బికాస్ మేము ఇప్పటివరకు అందరినీ చూస్తూనే ఉన్నాం. కరెక్ట్ ఎలా కరెక్ట్ ఉన్నారు? కరెక్ట్. అదే నేను యాక్చువల్లీ ఏం జరుగుతుంది 4 months నుంచి ఏమవుతుంది అని అందరిని అడుగుతున్నాను. ఒక్కరు కూడా ఏం చెప్పట్లేదు, అందరు ఫోటోలు మాత్రం అడుగుతున్నారు. చాలా మార్పులు జరిగిపోయాయి. చాలా మార్పులు. అది కొన్ని అప్డేట్స్ ఇవ్వండి. అసలు ఏమైంది, క్రికెట్ మ్యాచ్ ఏమైంది ఫస్ట్ అది చెప్పండి. సారీ అండి, నేను ఫాలో అవ్వను. బ్రో నువ్వైనా చూస్తావా? ఏమైంది క్రికెట్ మ్యాచ్ ఏంటి చెప్పవా ప్లీజ్? గుర్తులేదా? అయ్యా, ఎవరు చెప్పట్లేదు. అయ్యో. సో అందరిని ఇదే అడుగుతున్నాను, ఐపీఎల్ ఏమైంది, క్రికెట్ మ్యాచ్ ఏమైంది, అండ్ ఏ మూవీస్ రిలీజ్ అయ్యాయి, ఏంటి రెస్పాన్స్ ఏంటి, అసలు ఏంటి లైక్ వాట్ ఆర్ ద హాట్ టాపిక్స్ ఆర్ గోయింగ్ ఆన్ అన్నది. ఫోన్లో బ్రౌజ్ చేయడం వేరు, ఒకళ్ళు చెప్తే వినడం వేరు కాబట్టి. సో బట్ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్, యూనో. బిగ్ బాస్ హౌస్లో ఇట్స్ జర్నీ ఈజ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బయటకు రాగానే గెటింగ్ యూస్ టు ద రియల్ వరల్డ్ ఈజ్ అనదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, నైస్. ఏంటి మార్నింగ్ నుంచి ప్రమోషన్స్? ఫ్రమ్ 2 days అనుకుంటా, సిన్స్ 2 days వచ్చినప్పటి నుంచి ప్రమోషన్స్. 1 day అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాను, బికాజ్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 8కో 9కో పడుకున్నా ఆఫ్టర్ సన్ రైజ్. సో అందరు ఇంటికి వస్తూ ఉన్నారు, అందరినీ లైక్ యూ హ్యావ్ టు షో దట్ రెస్పెక్ట్, బికాజ్ హౌస్లో ఒక ఎత్తు, బయట మీ వాళ్ళు మీకోసం చేసే ఎఫర్ట్ అనేది ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ దట్ మినిమం కర్టసీ, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి, యూనో, గెటింగ్ టు నో వాట్ దే లైక్, వాట్ దే డింట్ లైక్. సో ఎర్లీ మార్నింగ్ 8 అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ డే ఆల్సో ఇట్ కంటిన్యూడ్, పీపుల్ వర్ కమింగ్ ఫ్రమ్ మెనీ ప్లేసెస్. అండ్ నా హోమ్ టూర్లు చేసేసారు అందరూ. ఇంటికి వచ్చేసి సెక్యూరిటీ దగ్గర, సార్ వీఆర్ మానస్ గారి ఫ్యాన్స్, మేము దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాము, అక్కడి నుంచి వచ్చాము. ఆల్ ఎడ్యుకేటెడ్, అండ్ ఎడ్యుకేటెడ్ విమెన్, ఎడ్యుకేటెడ్ మెన్. సో లైక్ ప్రాపర్గా వాళ్ళు సర్చ్ చేసి వచ్చి, సెక్యూరిటీ వాళ్ళు కూడా అరే పాపం ఎక్కడి నుంచో వచ్చారు కేక్ పట్టుకొని. సో వాళ్ళ కోసం మళ్ళీ టైం స్పెండ్ చేసి, ఇట్ వాజ్ లైక్ సచ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ దిస్ లవ్ అండ్ ఆల్ విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్. మనం వెళ్ళినప్పుడు మనకు తెలీదు, లైక్ టాప్ 5లో ఉంటామా, ఎండ్ వరకు ఉంటామా నాకు తెలియదు మనకి. బట్ వన్స్ యూనో ఒక పాయింట్కి కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే పీపుల్ స్టార్ట్ లవింగ్ యూ, దే డోంట్ స్టాప్ లవింగ్ యూ. సో దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్డ్. సో చాలా బాగా అనిపించిందండి. యా, మీ హోమ్ టూర్ వీడియో చూసాము, మీరే డిజైన్ చేసుకున్నారట ఇంటీరియర్. అంటే కొంచెం ఇష్టం బాగా, కొంచెం అన్ఫినిష్డ్ అది, నాట్ టోటలీ కంప్లీట్, బికాజ్ మొత్తం హౌస్ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయేసరికి నాకు ఎక్కువ అయిపోయింది, అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది. సో ఇంటీరియర్ని కొంచెం క్లాసీగా ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసి. ఇట్ ఇస్ క్లాసీ బికాజ్ హెవీ కలర్స్ కానీ హెవీ డెకార్స్ కానీ ఏమీ లేవు. ఇట్ వాస్ ప్లెజెంట్. కింద కామెంట్స్ చూసారా, మీది మంచి టేస్ట్ అని చెప్పి అందరూ కామెంట్ చేశారు. యా. ఓకే, సో ఫస్ట్ రాగానే మీ పేరెంట్స్ వచ్చున్నారు కదా ఫినాలేకి. ఓకే, ఎలా రిసీవ్ చేసుకున్నారు మమ్మీ డాడీ? Mom and dad, they were like very happy. They were so proud. And హౌస్లోకి వచ్చినప్పుడే మమ్మీ ఎనర్జీ చూసే నేను చాలా కంగారు పడ్డాను, లైక్ ఎలా జరుగుతుంది ఏంటి తెలీదు, హౌస్లో ఫస్ట్ టైం వస్తున్నారు. బట్ ఐ అండ్ మై మామ్ హ్యావ్ దిస్ యూనో, ఒక ఐ కాంటాక్ట్ మా ఇద్దరికి ఉంటుంది, తెలిసిపోతుంది నాకు. సో ఆ కళ్ళలో ఆనందం చూసి ఓకే ఫైన్, షీఈస్ హ్యాపీ, లెట్స్ నాట్ డిస్టర్బ్, లెట్ హర్ ఎంజాయ్ ద హౌస్ అని అందరికి వదిలేసాను. అందరినీ రోస్ట్ చేసి పడేసింది అసలు. ఎనర్జీ ఈజ్ లైక్ సో గుడ్. అండ్ హౌస్ నుంచి వెళ్ళినప్పుడు కూడా అందరూ మామ్తో ఇంటరాక్ట్ అవుతాం, మామ్ని కలుస్తాం అన్నారు. సో ఇట్ వాజ్ రియలీ నైస్. సో మీతో పాటు మీ మామ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోయారు కదా. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అవును. నేను ఇప్పటివరకు ఆ వీడియో చూడలేదు, యాక్చువల్లీ చూడాలి. మామ్ ది ఎంటైర్ జర్నీ వీడియో పెట్టారంటే, అంటే లైక్ హౌస్ లో ఎక్కువసేపు ఇచ్చారు తెలుసా? అవునా? స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువసేపు ఇచ్చారు. ఓ వండర్ఫుల్. మీ మదర్ వచ్చినప్పుడు ఓకే, ఆ టైం ఎక్కువ ఉంది, బికాజ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి. అండ్ థ్యాంక్స్ టు ది ఎంటైర్ బిగ్ బాస్ టీమ్ ఫర్ యూనో గివింగ్ దట్ స్క్రీన్ స్పేస్. అండ్ తన ఎనర్జీని లైక్ ఎవరు మ్యాచ్ చేయలేరు. అండ్ హౌస్లో కూడా ఎవ్రీవన్ ఫెల్ట్ ద సేమ్. ఎలా ఆ కాంబినేషన్ అంటే బ్యాలెన్స్ ఉండాలి కదా, ఆ ఎనర్జీ ఉంటుంది. మమ్మీ పోలికలు అయితే రాలేదు, బిహేవియర్ కావచ్చు, మమ్మీ పోలికలు అంటే చాలా ఉన్నాయి. మమ్మీ పోలికలు ఎలా చెప్పాలి అంటే ఐస్, ముక్కు, ఇలా ఫేషియల్ ఫీచర్స్ ఆర్ బిహేవియర్ వైజ్ అయితే కొంచెం డాడ్ లాగా ఉంటాను. మీ డాడ్ కూడా కొంచెం ఈక్వల్ టు యువర్ మామ్ ఉన్నారండి. మీరు సెటిల్ ఉన్నారు, వెరీ సెటిల్. ఏమో మరి
థ్యాంక్ యూ. చెప్పండి అసలు ఫస్ట్ ఇలా వెళ్ళంగానే ఇలా ప్రియాంక హస్బెండ్ మెటీరియల్ అనగానే మీ ఫీలింగ్ ఏంటి? నన్నా హస్బెండ్ మెటీరియల్ అంటే లైక్ ఓకే ఇలా కామ్గా ఉండాలేమో అమ్మాయిలకి, ఏదన్నా పడతా ఉండాలేమో, మేబీ అలాంటి వాళ్ళే నచ్చుతారేమో అనుకున్నాను ఫస్ట్. ఓకే. బట్ యా సి ప్రతి ఒక్కరికి కొన్ని నచ్చే క్వాలిటీస్ ఉంటాయి అండ్ మేబీ ఆ క్వాలిటీస్ నాలో చూసుకున్నారేమో అండ్ దట్స్ వై దే లైక్ డెట్. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది లైక్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి. కొంతమందికి ఏంటంటే కొంచెం నవ్విస్తూ ఉండాలి ఆర్ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అన్న టైప్ లాగా ఆలోచిస్తారు. కొంతమంది కొంచెం కామ్గా ఉండాలి అని అనుకుంటారు. మేబీ ఆ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారేమో, దట్స్ వై లైక్. మీరు చిన్నప్పటి నుంచి అందరికీ నచ్చేవాళ్ళు మీ మదర్ చెప్పారు. అండ్ యాక్చువల్లీ బిగ్ బాస్లో ద వే యు ఆర్, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకున్న విధానం కావచ్చు, అఫ్ కోర్స్ ఇంకా ప్రెజెంటింగ్ ఏముందిలేండి, అన్ని డేస్ ఉన్న తర్వాత ఇంకా ఎలా ఉంటే అలానే బయట కనిపిస్తుంది. సో ద వే యు ఆర్ తెలుస్తుంది. బేసిక్గా అందరికీ నచ్చే చైల్డ్, బాయ్ ఆర్ మ్యాన్. సో చిన్నప్పటి నుంచి అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారా? అంటే ఒకనొక టైంలో మెచ్యూరిటీ వచ్చింది, ఓకే ఇలా ఉండాలి, దట్ ఈస్ ఓకే. అంటే ఫీల్డ్ వెన్ ఐ ఎంటర్డ్ సినిమా ఇండస్ట్రీ అప్పటి నుంచి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేది అంటే లైక్ ఐ అప్ టు మై లెవెల్. సో ఇట్ వాజ్ లైక్ ఆకతాయితనం, ఈ అల్లరి ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. బికాజ్ హియర్ ఇండస్ట్రీలో ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. బికాజ్ ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క టేక్, ప్రతి ఒక్క మూమెంట్ వెన్ యూఆర్ ఆన్ సెట్స్, you have to be sincere, you have to be hardworking. If you are not sincere, if you are not hardworking, then people will judge you, people will comment on you. And at the same time, you have to be entertaining, you have to be on your toes. So time maintenance is very important. So ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో ఈ ఎక్కువ పాయింట్స్ అంటే టు బీ పేషెంట్, టు బీ హంబుల్, టు బీ గ్రౌండెడ్ అన్నది సినిమా ఇండస్ట్రీలో నుంచే నేను నేర్చుకున్నాను. అండ్ మేబీ ఫ్రమ్ మామ్ వాళ్ళందరూ వాళ్ళ అప్బ్రింగింగ్ ఉంటుంది, బట్ సినిమా ఇండస్ట్రీలో ఎవరిది గైడెన్స్ ఉండదు. సో మనకి గాడ్ ఫాదర్ అంటూ ఎవరు ఉండరు. యూ షుడ్ సెల్ఫ్ లెర్న్, అసెస్ యువర్ సిచ్యువేషన్ అండ్ దెన్ ట్రై టు కీప్ ఆన్ ఇంప్రూవింగ్. మన ఫీల్డ్లో మనం ఇంప్రూవ్ చేసుకోకుండా అక్కడే ఉండిపోయామంటే డెఫినెట్లీ పీపుల్ విల్ కీప్ యూ టు ద సైడ్, బికాస్ న్యూ టాలెంట్ కీప్స్ ఆన్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే. సో అందుకనే ఐ థింక్ యూ షుడ్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. ఓకే. సో యూ హ్యావ్ గుడ్ ఎనర్జీ అండ్ గుడ్ ఆరా ఆల్సో. థ్యాంక్ యూ. అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. ఓకే, యూ హ్యావ్ వెరీ గుడ్ ఆరా అరౌండ్ యూ. అండ్ హూ ఇస్ యువర్ డిజైనర్ మానస్ గారు? బిగ్ బాస్లో కూడా మీ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. చాలా థ్యాంక్ యూ. ఇద్దరు ముగ్గురు డిజైనర్స్ ఉన్నారు. అండ్ లక్కీలీ బిగ్ బాస్ హౌస్లోనే ఫ్యూ పీపుల్ వర్ ఫ్యాన్స్ అండ్ దే స్టార్టెడ్ డిజైనింగ్ మై కాస్ట్యూమ్స్ అండ్ సెండింగ్ ఇట్. సో చాలా మంది డిజైనర్స్ మామ్ వాళ్ళ దగ్గర నుంచి చేశారు. బట్ స్పెషల్ థ్యాంక్స్ టు అనికేత్, అపర్ణ, కౌశికి, నందు అండ్ ఎవ్రీ వన్ లైక్ హూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ మై కాస్ట్యూమ్స్. అండ్ పాపం ప్రతి కాస్ట్యూమ్ పంపించినప్పుడు అది లూజ్ అయినప్పుడు వాళ్ళు బాధపడేవారంట, బయటకు వచ్చినప్పుడు చెప్తున్నారు. సో దట్ ఈస్ బికాస్ హౌస్లో చాలా స్ట్రెస్ ఉంటుంది అండ్ తెలియకుండా నేను. అండ్ మీరు మెజర్మెంట్స్ మారిపోయి ఉంటుంది కదా, లైక్ అందరూ థిన్గా అయిపోయారు. చాలా ఒరిజినల్ బాడీ మెజర్మెంట్స్ అయితే అవి కాదు కాబట్టి. అండ్ ఒక టాస్క్లో చాలా ఉత్సాహంగా అంటే లైక్ పార్టిసిపేట్ చేసేసి ఐ లాస్ట్ ఇన్ 2 days. ఐ లాస్ట్ 5.5 kilos. మీరే కదా హైయెస్ట్ లాస్ అయ్యారు. సో విత్ అ వెరీ సింపుల్ టిప్, వాటర్ తాగకుండా. వాటర్ తాగట్లేదు, నాకేమన్నా షూట్ లేదండి. మేము ఆ టాస్క్లో గెలవాలని అలా చేసాం. మాకు నెక్స్ట్ డే బ్లడ్ పడింది. అసలు మీరు అలా చెయ్యొద్దు, అస్సలు చెయ్యొద్దు. అదేదో మేము క్విక్గా వెయిట్ చీట్ కోర్స్ అంటారు కదా, చీట్ డైట్ లాగా, అదొక క్రాష్ కోర్స్ అనమాట. సో టు లూజ్ వెయిట్ ఇమీడియట్లీ, అంటే మీకు 70% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఇస్ వాటర్ కదా. సో వాటర్ ఇంటేక్ ఆపారనుకోండి, మీకు బాడీ ఓవర్ హీట్ అవుతుంది అండ్ ఆ హీట్కి మీ వాటర్ కంటెంట్ అన్నది బాడీ నుంచి ఎగిరిపోతుందని ఒకే ఒక దీంతో మేము చేసాం. కానీ నెవర్ డూ దాట్, టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. బట్ ఆ టాస్క్లో గెలవడం కోసం తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అంటే మెజారిటీ ఆఫ్ యువర్ బాడీ పర్సంటేజ్ 70% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఈజ్ వాటర్ కాబట్టి వాటర్ ఇంటేక్ ఆపి వీ డిడ్ వర్కౌట్స్ అండ్ ఆల్. సో దానివల్ల బాడీ వెయిట్ అనేది తగ్గింది. మీరైతే అలా చెయ్యొద్దు, టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అండ్ అన్నీ అండ్ బాడీతో అండ్ మైండ్తో గేమ్స్ ఆడారు. అండ్ రిగార్డింగ్ ద బిహేవియర్ అండ్ ఆల్ వెరీ బ్యాలెన్స్డ్. అండ్
మాకు అనిపించింది యాక్చువల్లీ ఆ స్ట్రెస్కి చాలా స్ట్రెస్కి గురి చేస్తున్నారు, బట్ ఓకే మేనేజ్ చేస్తున్నారు అని. సమ్ టైమ్స్ మీకు పింకీ ఎక్కువ మాకు గొడవలంటే యూజువల్లీ విత్ పింకీనే కనిపించింది. అంటే మీరు చెప్పేది తను అర్థం చేసుకున్న అరే కమాన్ ఓకే స్ట్రెస్ తీసుకుంటున్నారు అని చెప్పి. సో యాక్చువల్లీ హౌ డి యూ బ్యాలెన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఒక పర్సన్ మనతో ఉండొచ్చు, లేదంటే మన పేరెంట్స్ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళని మనం తట్టుకుంటాం, దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మనం ఎవరన్నా ప్రేమించినప్పుడు ఓకే తట్టుకోవడానికి ట్రై చేస్తాం. దెన్ ఎలా అంటే మనలాగే సేమ్ మైండ్ సెట్ ఉండాలి అవతల వ్యక్తిలో అనుకోవడం, దట్ ఈస్ అ గుడ్ థింగ్. బట్ అలా ఉండరు అందరూ. ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్సెప్షన్, ద వే దే థింక్ ఈస్ టోటలీ డిఫరెంట్. Pinky's mindset and my mindset are totally different. Both of them are totally different. అండ్ నాకు ఒక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రియా గారు వెళ్ళిపోతున్నప్పుడు ఒకటే మాట అన్నారు. ఆవిడకి మరి ఆ ఎలిమినేషన్ ప్రొసీజర్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రియా గారు అండ్ అనీ మాస్టర్ వితౌట్ సేయింగ్ గుడ్ బైస్ దే హ్యాడ్ టు గెట్ ఎలిమినేటెడ్. సో అప్పుడు కూడా నాకు చెవిలో చెప్పింది ఒకటే మాట, టేక్ కేర్ ఆఫ్ పింకీ అన్నారు. సో దట్ వాజ్ అన్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ I really like Priya Garu and I consider her as mom. So house lo naku anytime I get low I used to go to her. So Priyanka, take care of Priyanka anangane, that was like an added responsibility to me again. I tried to explain in a very calm and cool way, but see again Pinky's world is very small. So tanu entaithe ardham chesukogalado ante ardham cheskoni again she gets back to what she wants. And she's also an emotional person. So కొంచెం కష్టమయ్యేది. అండ్ తను లైక్ తన లైఫ్లో ఫైట్ చేయడం ఎక్కువైపోయి ఎగ్జాక్ట్లీ అండ్ ఎవరు ఏం చెప్పినా కూడా వినకుండా తను ఏమనుకుంటే అదే లైక్ వీ కెన్ అండర్స్టాండ్ హర్, బట్ అట్ ద సేమ్ టైమ్ తనకి ఏదైతే కావాలనుకుంటుందో అదే దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసేది. మిగతా అదంతా ఐ డోంట్ వాంట్ టు బాదర్ అబౌట్ దోస్ అని అనుకునేది తను. బికాస్ ద స్ట్రగుల్ తను ఫేస్ చేసేదానికి ఇంకా అలా డెవలప్ అయిపోయింది. సో ఎలా బయటకు వచ్చిన తర్వాత పింకీ కూడా మానస్కి ఓట్ చేయండి, అండ్ ద వే షీ కాల్స్ మానస్ ఎంత క్యూట్ అనిపించింది అంటే చాలా క్యూట్ గా అనిపించేది. లైక్ కలిసారా, మాట్లాడారా? ఎస్ ఫినాలే అప్పుడు కలిసాము. నెక్స్ట్ చాలా ప్రమోట్ చేసిన బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని. అవునా? థ్యాంక్ యూ. మానస్కి ఓట్ చేయండి. సో ఫినాలే అప్పుడు కలిసాము తర్వాత, అండ్ ఇంటికి వెల్కమ్ అప్పుడు కూడా తను షీ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్. సో ఇట్ వాజ్ రియలీ నైస్. హౌస్లో ఉన్నంతసేపు వి థింక్ బయటికి వెళ్ళిన తర్వాత ఇలానే ఉంటారా లేదా అనేది, బికాజ్ పీపుల్ చేంజ్, సిచ్యువేషన్స్ చేంజ్, అండ్ అవుట్ సైడ్ ద హౌస్ ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ సినారియో. సో ఎలా ఉంటారనేది మనకి తెలియదు కాబట్టి ద సేమ్ కేర్ అండ్ అఫెక్షన్ దట్ షీ షోయింగ్ ఇస్ లైక్ రియలీ హార్ట్ వార్మింగ్. సో నైస్. ఓకే. అండ్ ఒకనొక టైంలో పింకీ కేర్ చేస్తుంది బట్ మానస్ చేయట్లేదు అని చాలా విషయాలకు అంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ పింకీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దట్ కాన్ మానస్ ఇవ్వలేకపోవచ్చు. బట్ అప్ టు ద మార్క్ ఒక తను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 70% కూడా ఇవ్వట్లేదు అని చాలా మంది కంటెస్టెంట్స్ కూడా అంటూ ఉన్నారు. లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్? అంటే నేను అదేనండి, లైక్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా అప్పుడు నేను ఒకటే మాట చెప్పా, లైక్ మీరందరూ ఫ్రెండ్ సిస్టర్ అని చెప్పేసి యూ హ్యావ్ గివెన్ ట్యాగ్స్, దట్స్ వెరీ స్మార్ట్ ఆఫ్ యూ. బట్ నేను ఒక పర్సన్గా ట్రీట్ చేసి ఐ హ్యావ్ గివెన్ రెస్పెక్ట్ టు హర్ ఎమోషన్స్ అండ్ హర్ ఫీలింగ్స్. సో ఐ డెంట్ వాంట్ టు బ్రేక్ దట్ ఎమోషనల్ కనెక్ట్ దట్ షీ హ్యాడ్. సో అవుట్ సైడ్ ద హౌస్ నేను అదే చెప్పాను, బిఫోర్ లెటింగ్ ప్రియాంక ఎక్స్ప్రెస్ నేను ఒకటే మాట చెప్పాను, ప్రియాంక ఐ విల్ కన్సిడర్ యూ యాజ్ అ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, అండ్ దిస్ ఫ్రెండ్షిప్ బాండ్ విల్ కంటిన్యూ అవుట్ సైడ్ ద హౌస్ as well. But if you cross your limit, I'll definitely let you know. So that is where I set the boundary. ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది, లైక్ ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటుంది అనే భావన. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఒక లిమిట్ అన్నది, ఐ లెట్ యు నో ఇఫ్ యు ఆర్ క్రాసింగ్ దట్. ఓకే. సో అప్పుడే నేను రైజ్ అయిన పాయింట్ కూడా. సో నేను ఎప్పుడైతే కోప్పడ్డానో, ఎప్పుడైనా చిరాకు పడిన సందర్భాలు ఉంటే, ఎప్పుడైతే లిమిట్ ఎప్పుడైతే క్రాస్ అవుతున్నట్టు అనిపించిందో ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్ దట్. అదర్ దెన్ దట్ ఐ డెంట్ గివ్ ఎనీ ట్యాగ్ టు హర్. నువ్వు ఫ్రెండ్వి లేకపోతే సిస్టర్వి, నన్ను తమ్ముడు అని పిలువు లేకపోతే అన్న అని పిలువు అని నేను ఎప్పుడు అనలేదు. సో ఐ డెంట్ వాంట్ టు, హౌస్ మేట్స్ కూడా అదే చెప్పాను, మీరు ఓకే తను ఏదైతే ఎఫెక్షన్ చూపిస్తుందో నేను 70% చూపిస్తాను లేకపోతే 50% చూపిస్తాను మీరు అనుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఆ కేర్ అండ్ కన్సర్న్ మీరు చూపించారా? ఐ క్వశ్చన్ దెమ్.
మీరు సిస్టర్ అంటున్నారు కదా, మీరు సిస్టర్లా ట్రీట్ చేశారా, పోనీ మీరేమైనా గైడ్ చేశారా? గేమ్ పరంగా మీరు నామినేట్ చేసుకుంటూనే వచ్చారు కదా. సో పింకీ కూడా అది అర్థమయ్యేది కాదు, అదేంటి మీరు అంతా బాగానే ఉన్నారు కదా, వై ఆర్ యూ నామినేటింగ్ మీ? సో ఎగ్జాక్ట్లీ. సో ఐ యూస్ టు క్వశ్చన్ ద సేమ్ థింగ్. సో యూ కీప్ ఆన్ నామినేటింగ్, యూ కాల్ దెమ్, యూ కాల్ యాజ్ అ సిస్టర్, యూ కాల్ యాజ్ అ ఫ్రెండ్. నీతో నాకు ఏ ప్రాబ్లం లేదంటూ నువ్వు నామినేట్ చేసేస్తున్నావు, వై? సో ఇంకా నువ్వు గ్రో అవ్వాలని చెప్పి నామినేట్ చేస్తారు. రైట్. సో అది అంటే లైక్ అర్థమైందండి ఆడియన్స్ కూడా, ఐ గెస్ పీపుల్ హావ్ అండర్స్టూడ్. యాక్చువల్గా మాకు అదే అనిపించింది. అంటే ఇలా వెళ్తూ అలా వెళ్తూ కొన్ని సందర్భాల్లో నువ్వు ఇలా మానస్ అని చెప్పి అలా చెప్పి వెళ్ళిపోతుంది అండ్ మీరు అవునా అనుకో అంటే పాపం తనకు అర్థం కావట్లేదు, షీఈస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్, తనకు తెలియట్లేదు అని చెప్పి. ఓకే, మేబీ ఇప్పుడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూసే ఉంటుంది. షీ నీడ్స్ టైం. ఎంత డిపెండెంట్ అయితే ఉందో లాస్ట్కి వచ్చేసరికి షీ బికేమ్ అ బిట్, అంటే కొంచెం ఇండిపెండెంట్ అండ్ ఆ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అనేది కొంచెం రైజ్ అయింది తనలో కూడా. అంటే ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పటివరకు ఇన్ హర్ లైఫ్, షీ వాజ్ డిపెండెంట్ ఆన్ వన్ ఆర్ ది అదర్. సో బిగ్ బాస్ హౌస్లో అది కుదరదు. సో యూ నీడ్ టు బీ ఇండిపెండెంట్, యూ నీడ్ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. సో బయటకు వచ్చిన తర్వాత ఐ గెస్ షీ విల్ కంటిన్యూ దట్ అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, ఇంకా ఎవరు డిపెండెంట్గా ఉన్నారని మీకు అనిపించింది? మాకు అనిపించింది, మీకే అనిపించింది? డిపెండెన్సీ అంటే ఎమోషనల్ డిపెండెన్సీ ఉంటుందండి, బికాజ్ ఒక జర్నీ వెన్ యూర్ ట్రావెలింగ్ టుగెదర్, వెన్ యూ హ్యావ్ దట్ ఎమోషనల్ కనెక్ట్ ఫ్రమ్ డే వన్, యూ కాంట్ సడన్లీ కట్ ఇట్. అంటే ఒక 60 days జర్నీ, ఒక 80 days జర్నీ తర్వాత ఎవరో వచ్చి బయట వ్యక్తులు నిన్ను కామెంట్ చేసి చేస్తున్నప్పుడు యూ కాంట్ కట్ ఇట్ ఆఫ్ సడన్లీ. వీ యాజ్ హ్యూమన్స్ ఆర్ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్, అందరం ఎమోషనల్ బీయింగ్స్ అసలు. సో ఎప్పుడైతే అది కనెక్ట్ అయ్యామో డిస్కనెక్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ ది ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం. అండ్ బిగ్ బాస్ హౌస్లో అది చాలా కష్టం. యూ డోంట్ హ్యావ్ ఎనీ డీవియేషన్, మీకు ఒక ఫ్యామిలీ లేరు, మీకు అవుట్ సైడ్ సపోర్ట్ ఏం లేదు. లైక్ 24/7 నువ్వు అదే హౌస్ మేట్స్తో ఉండాలి, వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతో టాస్క్ ఆడాలి. ఒకవేళ మీరు పక్కన పెట్టేసి టాస్క్ కోసం అనేసి యూ కాంట్ నెగ్లెక్ట్ ది టాస్క్ యాజ్ వెల్, బికాస్ నువ్వు టాస్క్ సరిగా ఆడకపోతే అగైన్ పీపుల్ విల్ కామెంట్ ఆన్ యూ, వాట్ హ్యాపెండ్, నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి టాస్క్ సరిగా ఆడలేదా అని క్వశ్చన్ చేస్తారు డెఫినెట్లీ. ఎవ్రీ మూవ్ యూ మేక్ పీపుల్ విల్ జడ్జ్ యూ. సో అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి మీరు కనెక్ట్ అయ్యామా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిస్కనెక్ట్ ఇన్ బిగ్ బాస్ హౌస్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో అసలు బిగ్ బాస్ అంటే కొంతమంది లాస్ట్ టైం పునర్నవి కావచ్చు, సో వీళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏం అర్థమైంది అంటే మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళకూడదు అర్థమైంది అన్నారు. సో అండ్ కొంతమంది కూడా, నేను సిరి వీడియో చూసాను, సిరి కూడా సో వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండింది, అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఎందుకు వచ్చాను రా బాబు అండ్ చాలా ఫీల్ అయ్యాను అని చెప్పి. సో మీ ఫీలింగ్ ఏంటి అసలు బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల? ఒక రోలర్ కోస్టర్ రైడ్ అండి. మీకు భయం ఉంటుంది, దాంట్లో ఆనందం ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఆ నాజియేటింగ్ ఫీలింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ యూనో ఇట్ ఇస్ అన్ ఎమోషనల్ జర్నీ. అంటే ఒక్క ఎమోషన్ అని కాదు ఇక్కడ. సో బయటకు వచ్చిన తర్వాత మేబీ వాళ్ళు ఆ రెస్పాన్స్ ఏదైతే, అంటే బయటకు వచ్చి లోపల ఉన్నంతసేపు దే డింట్ థింక్ అబౌట్ ది అవుట్ సైడ్ వరల్డ్ అండ్ దే వర్ దెమ్సెల్వ్స్. బట్ బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రపంచం ఉంది, వాళ్ళని జడ్జ్ చేస్తున్నారు, అంటే ఈ జడ్జ్మెంట్ కరెక్ట్గా లేదు ఆర్ వాళ్ళకి నచ్చలేదు అని ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో మేబీ బిగ్ బాస్ హౌస్ నచ్చకపోవచ్చు. బట్ ఆ జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీకు ఆ బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది? 105 days ఇన్ ది హౌస్, యు ఆర్ బీయింగ్ యువర్ సెల్ఫ్. సో ఈ జర్నీ అనేది యూ షుడ్ కన్సిడర్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ కన్సిడర్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ యూ. సో ఆ ట్యాగ్ని మీరు పెట్టుకొని తిరిగారనుకోండి, యూ విల్ బి స్టక్ దేర్, యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో ఇన్ లైఫ్ దెర్ ఈస్ మోర్ దెన్ బిగ్ బాస్ హౌస్. సో బిగ్ బాస్ హౌస్ జర్నీ కంటే ఇంకా చాలా ఉంది. యూ షుడెంట్ గెట్ స్టక్ దేర్. సో జస్ట్ బ్రష్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఆన్ యువర్ షోల్డర్స్ ఆర్ ఇన్ యువర్ మైండ్, జస్ట్ బ్రష్ ఇట్ ఆఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ అ నైస్ మంత్ర దట్ ఎనీవన్ కెన్ హ్యావ్. బట్ మీరైతే కాన్షియస్గా ఉన్నారని అనిపించింది నాకు. ఓకే, ఇదే ప్రపంచం కాదు, బయట కూడా వేరే ప్రపంచం ఉంది, సో రెండింటిని బ్యాలెన్స్ చేసే ఈక్విలిబ్రియం. ఇది తులారాసా? నాది ఐఎమ్ లియో. ఓకే, arrogant, I'm stubborn, I'm arrogant, and
నేను అంత స్టబర్న్గా ఉన్నాను కాబట్టే 2 డేస్లో ఎప్పుడు ఒక్క పూట కూడా తినకుండా అంటే తినకుండా ఉండలేని ఒక మనిషి 2 రోజులు తినకుండా ఉన్నాడు వితౌట్ ఈవెన్ డ్రింకింగ్ వాటర్ అంటే యూ షుడ్ అండర్స్టాండ్ హౌ స్టబర్న్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ స్టబర్న్నెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గేమ్స్ అండ్ టాస్క్స్ అండ్ టాప్ 5 వరకు కూడా రాగలిగాను. ఎన్ని మాటలు మనకు పడిన అవుట్ సైడ్ వరల్డ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని ఒక అసెస్మెంట్ ఉన్నా యునో దాట్ స్టబర్నెస్ మేడ్ మీ టు యునో గో ఫార్వర్డ్. ఒక అప్రిసియేషన్ లేదు, ఒక సరైన విక్టరీ లేదు. కెప్టెన్ అయ్యాను లీస్ట్ నంబర్ ఆఫ్ డేస్, 3-4 డేస్కే నేను కెప్టెన్గా ఉన్నాను. ఎక్కడ కూడా సంతోషం అన్నది లేదు నాకు బిగ్ బాస్లో. బట్ స్టిల్ వెన్ ఐ కేమ్ అవుట్ ఒక్క నెగిటివిటీ లేకుండా వీడు బయటకు వచ్చాడరా అని అంటుంటే ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ యాక్చువల్లీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నేను హౌస్లోకి వెళ్తున్నప్పుడు కూడా మీకు కూడా ప్రీవియస్ ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఒకటే, మనం ఎలా అయితే హౌస్లోకి ఎంటర్ అవుతున్నామో అలానే హౌస్ బయటకు వస్తే చాలు. ఇంకా అంతకంటే నేను ఏం ఆశించట్లేదు, టైటిల్ని కోరట్లేదు. సో ప్రజల మనసు గెలుచుకున్నాను, దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రోఫీ, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. సో మీరు ఏదైతే అనుకున్నారో అదే విధంగా బయటకు సో యూ హ్యాపీ. సో మీరు అనుకున్న అప్రిసియేషన్ కావచ్చు, విక్టరీ కావచ్చు, దట్ ఈస్ విత్ యూ కదా. ఓకే. సో అండ్ ఏదైతే మీరు వెరీ బ్యాలెన్స్డ్గా మీరు బిగ్ బాస్ అంతా మెయింటైన్ చేశారో, లైక్ ఏదైనా లైక్ సిచ్యువేషన్లో అన్బ్యాలెన్స్ అవుతున్నట్టు కానీ లేదంటే ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్టు కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వచ్చాయి అండ్ దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? సో బేసికలీ ఎప్పుడైనా ఎవరైనా పాయింట్అవుట్ చేసినప్పుడు కొంచెం మన బ్యాలెన్స్ని కోల్పోతాం, ఆర్ అగ్రెసివ్ అవుతూ ఉంటాం, ఆర్ ఏదైనా నచ్చని విషయాలు ఆర్ మన ఫ్రెండ్స్ని ఏదైనా అంటే కానీ లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ ఎనీ సేన్ పర్సన్ వుడ్ లూజ్ దేర్ మైండ్ అండ్ లూజ్ దేర్ కామ్. నాకేమనిపించింది అంటే వన్ థింగ్, అదర్ పర్సన్ మైట్ బి రైట్ యాజ్ వెల్. ఓకే. బికాజ్ నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటి అంటే ట్రై నాట్ టు రియాక్ట్. ఒక సిచ్యువేషన్కి ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నారంటే ట్రై నాట్ టు రియాక్ట్ ఇన్స్టెంట్లీ, డోంట్ ట్రై టు రియాక్ట్. మేబీ అదర్ పర్సన్ ఈజ్ రైట్ యాజ్ వెల్, లెట్ us know their version of the story as well. సో వాళ్ళు ఎందుకు అలా ఆ మాట అన్నారు, ఆ మాట అన్నది ఎందుకు అన్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, వాట్ మేడ్ దెమ్ థింక్ సో, ఇది ఎక్కువ ఆలోచించమండి. బట్ ఇఫ్ ఎనీ పర్సన్ ఆలోచించే స్కోప్ ఉందా బిగ్ బాస్లో? అలా ఆలోచించాలండి డెఫినెట్లీ. బికాజ్ ఒక పర్సన్ని జడ్జ్ చేసే ముందు, బికాజ్ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్ లోపల ఉండి బయట జడ్జింగ్ కాదు, ఆ లోపల ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు అంత మెంటల్ స్టెబిలిటీ ఉంటుందా? కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఆ ఉన్న టైం అంతా మీరు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. నేను ఎలా ఫీల్ అవుతాను అంటే బిగ్ బాస్ హౌస్లో ద మోస్ట్ హర్టింగ్ అంటే ఫుడ్ లేకపోవడం ఇవి కాదు, నిద్ర లేకపోవడం, ఫుడ్ లేకపోవడం కాదు, ఒక మాట అనడం అనేది ఇట్స్ రియలీ పెయిన్ఫుల్. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు సపోర్ట్ యూ, టు కన్సోల్ యూ, యూ డోంట్ హ్యావ్ ఎనీ డీవియేషన్, యూ హ్యావ్ టు సీ దట్ పర్సన్ అగైన్. సో ఒక మాట చాలా పవర్ఫుల్ అక్కడ. సో ఈ మాట అనడం అనేది కొంచెం మనం అనే ముందు కంట్రోల్ చేసుకున్నా లేకపోతే అనేసిన తర్వాత అయినా సరే ఇఫ్ యూ గో అండ్ అగైన్ టాక్ టు దెమ్, ఈ రెండు there are two ways. You can either control what you say or after you say just go and try to gel. So there are two ways. I took the first way. Control what you speak అంటే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు. ఇది I took the first way and maybe that's the reason people thought I'm like very calm and composed. Intelligent way. Okay. And బయటకు వచ్చిన తర్వాత అందరూ మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఎలా వెళ్ళాడో అలాగే ఏ సింగిల్ నెగిటివిటీ కూడా రాకుండా యాక్చువల్లీ మిమ్మల్ని అర్థం చేసుకున్నారు జనాలు. లైక్ మీరు ఏదైతే లోపల ఇంటేక్ తీసుకున్నారో, ఆ ప్రెషర్ని ఇంటేక్ తీసుకున్నారో అవతల వాళ్ళ నుంచి కావచ్చు, గేమ్ పరంగా కావచ్చు, లైక్ అది బయట జనాలకు అర్థమైంది. అండ్ అది కూడా చాలా మంచి విషయం. యాక్చువల్గా బయటకు వచ్చినప్పుడు అందరూ చెప్తూ ఉంటారు నేను లోపల వేరే ఉన్నాను, బయట వేరేగా పోర్ట్రే అయింది. అలా జరుగుతుందంటారా? లోపల వేరే ఉండి బయట పోర్ట్రే అయింది, అలా ఎవరికైనా జరిగిందా మీ కంటెస్టెంట్లలో? అంటే లోపల ఒక 24 hours మనం ట్రావెల్ చేస్తూ ఉంటాము అండ్ చూపించే ఫుటేజ్ 1 hour ఉంటుంది. 1 hourలో కూడా వాళ్ళు ప్రతి ఒక్కరిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ని అందరినీ చూపించుకుంటూ ఉండాలి. వాట్ హ్యాపెండ్ ఇన్ ద హౌస్, వాట్ హ్యాపెండ్, హౌ ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అన్న టైప్ లాగా ప్రతి ఒక్క ఫార్మాట్ ఉంటుంది. దే హ్యావ్ అ ఫార్మాట్. సో ఆ ప్రొసీజర్లో చూపిస్తూ ఉంటారు. సో మేబీ ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటే వాట్ లెడ్ టు దట్ ఈవెంట్ అన్నది చూపించకపోవచ్చు. కట్ చేసి మనకు అదే చూపిస్తే
బయట వాళ్ళ జనాలు ఆలోచించే విధానం మారుతుంది, డెఫినెట్లీ మారుతుంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదైనా మిస్టేక్ చేసాము అని మనకు అనిపిస్తే ఇట్ ఈస్ బెటర్ టు యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ యూ థింక్ దట్ వాట్ ఎవర్ వర్డ్ యూ హ్యావ్ సెడ్ ఆర్ వాట్ ఎవర్ యాక్షన్ యూ హ్యావ్ డన్ రాంగ్ అనిపిస్తే ఇట్ ఈస్ బెటర్ టు యాక్సెప్ట్, బికాస్ ఆడియన్స్ ఎంత జడ్జ్ చేస్తారో అంత నిన్ను క్షమిస్తారు కూడా. సో ఎప్పుడైతే నువ్వు ఒక మిస్టేక్ చేసేసావు అని అనిపిస్తే ఓకే రా, ఆ మూమెంట్లో అలా చేసేసాడేమో, జరిగిపోయింది, మనవాడే కదా, వదిలేద్దాం. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ హోల్డ్ ఆన్ టు దట్, యుల్ బి స్టక్ దేర్. ఓకే, మీతో ట్రావెల్ చేసిన ఈ 19 or 18 కంటెస్టెంట్లలో లైక్ ఎవరు ఇలా కాదు వేరే విధంగా పోర్ట్రే అయ్యారు అని అనిపించింది? అంటే నేను చూస్తే ఎపిసోడ్స్ చూస్తే, మేబీ ఇంటర్వ్యూస్ చూస్తే, నేను ఏం చూడలేదు కాబట్టి ఐఎమ్ అనేబుల్ టు కామెంట్ ఆన్ దిస్. బట్ డెఫినెట్గా లైక్ నా ఒపీనియన్ ని మళ్ళీ షేర్ చేసుకుంటాను అందరిది ఒకసారి చూసిన తర్వాత. సో ఎవరు లైక్ వాళ్ళు కాకుండా వాళ్ళని కానిది వాళ్ళు పోర్ట్రే చేసుకుంటున్నారు అనిపించింది ఎవరినైనా? వాళ్ళ కానిది వాళ్ళని పోర్ట్రే చేసుకుంటున్నారు అంటే, టాప్ 5లో ఉన్న వాళ్ళు ఐ థింక్ యునో ఎవ్వరు కూడా వాళ్ళు కానిది వాళ్ళు పోర్ట్రే చేసుకుంటున్నారు అని ఐ డోంట్ థింక్. బికాస్ లాంగ్ రన్లో ఉన్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళగా ఉన్నారు కాబట్టి ఆడియన్స్ నచ్చి ఆ లెవెల్ వరకు తీసుకెళ్లారు అని నేను అనుకుంటున్నాను. సో ఇనీషియల్గా కొంతమంది అంటే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మేబీ దే హ్యావ్ డన్, బట్ నాకు కూడా అంత పెద్దగా తెలియదు, వాళ్ళతో కూడా జర్నీ లేదు కాబట్టి. బట్ డెఫినెట్లీ ఐ అబ్జర్వ్ చేసి ఐ జస్ట్ లెట్ యూ నో హౌ ఐ ఫెల్ట్. అండ్ నేను మిమ్మల్ని టాప్ 2లో ఎక్స్పెక్ట్ చేశాను, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఓకే టాప్ 2 అంటే నేను ఎట్ ద ఎండ్ ఫినాలే వరకు కూడా నేను కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా 2లో ఉండాలి అని అనుకున్నాం. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్. లైక్ దాని గురించి మీరు ఏమంటారు? అంటే సి అండి, అగైన్ అంటే యాక్చువల్లీ నేను ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాలి ఏంటి అంటే మెనీ ఫ్యాక్టర్స్. నార్మల్గా ఆడియన్స్కి నచ్చిందే అక్కడ జరిగిందా అంటే అది కూడా కాలేదు. ఈ టాప్ 3 ఆర్ టాప్ 2 మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓన్లీ మా ఆడియన్స్ ఇంట్రెస్టే కాకుండా అంతకు మించి జరగడం వల్ల టాప్ 3 అనేది జరిగిందని నా ఉద్దేశం. వాట్ యు సే అబౌట్ దట్? అంటే ఐ షుడెంట్ కామెంట్ అబౌట్ ఇట్ బికాజ్ సి మీకు ఎవరైనా చెప్పారా? పోనీ చెప్తూ ఉంటారండి, అంటే లైక్ చాలామంది చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్, అంటే నన్ను అక్కడ చూడాలనుకుంటున్నారు అన్నది దట్ ఈస్ ఇనఫ్ అండి. బికాజ్ టాప్ 1, 2, 3, 4 and 5 ఈ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ ఆ నంబరింగ్ మారిందే తప్ప పీపుల్ సపోర్ట్ అండ్ లవ్ అనేది మీకు తెలిసిపోతూ ఉంటుందండి. ఇట్ ఇస్ యూనో అగైన్ ఇట్స్ జస్ట్ అ నంబర్. ఫ్రమ్ హియర్ హౌ యూ గ్రో ఈజ్ ఇంపార్టెంట్. 1, 2, 3, 4 and 5 they are just numbers. So if you are just fixating on something, oka ee position ante again you'll be there అరే ఇలా చేస్తుంటే బాగున్ను, అలా చేస్తుంటే బాగున్ను, ఇలా ఆడుంటే బాగున్ను, అలా ఆడుంటే బాగున్ను, you'll be there, you'll be again thinking about all the factors that have happened in the house and all. So I have people's love and support, that is enough. And that was what I wanted in the first place. So adi dakkindi kabatti I am happy. And regarding Sunny winning actually మాకేం అనిపించింది అంటే ఐ థింక్ యువర్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఫర్ హిమ్ ఇన్ బిగ్ బాస్. తను విన్ అయ్యే వరకు రాగలిగాడు. విన్ అయ్యాడు అంటే యు ఆర్ దేర్, బ్యాక్ అండ్ యు ఆర్ దేర్. దిస్ ఇస్ ఖచ్చితంగా ఇది బల్లగుద్ది చెప్తారు ఎవరైనా కూడా. సో అండ్ మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? అండ్ సో హ్యాపీ. అండ్ హర్యానాతో ఇంటర్వ్యూలో కూడా మీరు వచ్చి దండేసారు, అరే సో క్యూట్ బోత్ ఆఫ్ యూ, చాలా బాగా అనిపించింది మీ కాంబో అయితే. ఇట్ వాజ్ ట్రయో అండ్ ముఖ్యంగా మీ ఇద్దరిది. యా సో సన్నీది నాది అదే చెప్తున్నాను కదా జర్నీ. ఇట్ ఈస్ ఇద్దరం ఆ ప్యాషన్ని షేర్ చేసుకున్నాం. లైక్ హీ వాంటెడ్ ద టైటిల్ సో మచ్. హీ వాజ్ లైక్ ఇది నా ఒక్క ఇయర్ కష్టం కదరా, 3 ఏళ్ళ కష్టం. 2nd సీజన్ నుంచి పడుతున్నాను నేను, 3rd సీజన్ 4th సీజన్ నన్ను ఇదయింది, నాకు రాలేకపోయారు బిగ్ బాస్ లో. రాలేకపోయాను అంటే ఐ కాంట్ మెన్షన్, వేరే ఛానల్ వాళ్ళు ఇది చేశారు అది చేశారు. హీ సెడ్ మెనీ థింగ్స్ ఇన్సైడ్ ద హౌస్, ఆల్ దీస్ వోంట్ బి టెలికాస్టెడ్, బట్ ఇన్సైడ్ ద హౌస్ వాడు పడిన పెయిన్, పడిన స్ట్రగుల్కి ఐ ఫెల్ట్ రియల్లీ హీ షుడ్ లిఫ్ట్ ద ట్రోఫీ. ఐ రియలీ ఫెల్ట్ దట్. సో ఏవైతే మైనస్లు నాగ్ సార్ చెప్తున్నారు, నేను కూడా చూసిన దాంట్లో నేనైతే ఏదైతే అబ్జర్వ్ చేసి రియలైజ్ అయ్యానో, ఐ రియలీ ఫెల్ట్ దట్ ఓకే దిస్ ఈస్ వేర్ వాడికి చెప్పాలి, వాడికి గైడ్ చేయాలి. మేబీ
తన గేమ్ స్టైల్ అండ్ తను కూడా అది ఫాలో అయ్యాడు బికాస్ హీ వాంటెడ్ ద టైటిల్ సో మచ్ హీ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ అరే కరెక్ట్గా మాట్లాడాను కరెక్ట్గా చేశాను ఏం తప్పు చేయలేదు కదా ఒకవేళ తప్పు చేసి ఉంటే చెప్పు నేను వెళ్ళి మాట్లాడేస్తా సో హీ ఈజ్ అ సార్ట్ ఆఫ్ పర్సన్ హూ రియాక్ట్స్ ఫస్ట్ అండ్ దెన్ థింక్స్ అబౌట్ ఇట్ ఐఎమ్ ది ఆపోజిట్ ఐ థింక్ అండ్ దెన్ ఐ రియాక్ట్ సో ఇద్దరు అట్లా కొంచెం సెట్ అయింది అనుకోకుండా సెట్ అయింది అండ్ ఇట్ వాజ్ అ నైస్ జర్నీ నైస్ మీరు తన కంపెనీ చాలా ఎంజాయ్ చేశారు కదా ఆ కేక్ తినేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు కానీ వీడు చేసేస్తాడు అంటే లైక్ యూ హ్యాపీ అండ్ ఒక డైలాగ్ ఉంది లైక్ గ్రూప్ లీడర్ ని నేను అంటే అవును నేను బాగా నవ్వుకున్నా చాలా బాగా నవ్వుకున్నా వీడు వేసేసాడు అన్నట్టు ఆ సీక్వెన్స్ ఐ వాజ్ లైక్ యునో ఒక టైప్ వాడి దగ్గర చేతిలో బ్యాట్ ఉంది తిప్పుతున్నాడు కింద పడేస్తున్నాడు తీస్తున్నాడు ఐ వాజ్ లైక్ కెప్టెన్ నేను వాడు అసలు మొత్తం ట్రిగ్గర్ అవుతున్నాడు అర్థమవుతుంది బట్ ఎక్కడ నాకు భయం ఏంటి అంటే ఎక్కడ వీడు అగ్రెసివ్గా ఇంకా అగ్రెసివ్ రియాక్ట్ అయిపోతాడేమో అని అనుకున్నాను బట్ హీ మెయింటైన్ హిస్ బ్యాలెన్స్ వెరీ వెల్ అండ్ నాకు సార్ చెప్పిన దగ్గర నుంచి కూడా అసలు చేతిలో నుంచి లైక్ పాకెట్స్ చేతిలో నుంచి వేళ్ళు మొత్తం అంతా పాకెట్స్లోనే పెట్టుకుంటున్నాడు ఈజ్ నాట్ ఈవెన్ షోయింగ్ పాయింటింగ్ అవుట్ ఫింగర్స్ బికాస్ దట్స్ వాట్ ఐ టోల్డ్ హిమ్ అప్పుడు కూడా సో ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే ఒక గ్రోత్ ఇన్ అ మ్యాన్ మనం చూస్తామో గ్రోత్ ఇన్ అ పర్సన్ ఎప్పుడైతే చూస్తామో దట్స్ రియలీ నైస్ దట్ ఈస్ వేర్ యూ సక్సీడ్ సో అందుకే జనాలు గెలిపించారు అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఓకే యాక్చువల్లీ ఆ గ్రోత్ ఏమో కానీ మాకు అతను ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు చాలా ఇన్నోసెంట్గా అనిపించాడు అది ఎక్కువ మమ్మల్ని ఏంటంటే తనకి ఓట్ చేసేలా చేసింది అండ్ బయట జనాలకి ఎక్కువ ఓట్ చేసేలా చేసింది తనని అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ సింగిల్ వర్డ్ అబౌట్ ఈ కొంతమంది కంటెస్టెంట్స్ స్టార్ట్ చేసేద్దాం సో లెట్ స్టార్ట్ విత్ కాజల్ ఎ వర్డ్ అబౌట్ కాజల్ కాజల్ ఈజ్ ఎక్స్ప్రెసివ్ ఓకే Siri is Pataka. Shanmukh is opportunist. Yeah. Okay. Sriram Chandra ఏమని చెప్పాలి మ్యూజిక్ టీచర్ లేదు శ్రీరామ్ చంద్ర నేను మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ నడిచింది అది ఇది అని చెప్పారు లైక్ ఇంటర్వ్యూలో లైక్ వాట్ యు సే అబౌట్ దట్ యువర్ ఫైట్ విత్ శ్రీరామ్ చంద్ర యాక్చువల్లీ ఐ డిడ్ంట్ వాంట్ ఎనీ ఫైట్ విత్ శ్రీరామ్ చంద్ర బికాస్ మేబీ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ సిమిలర్ మైండ్ సెట్స్ కొంచెం నాకు ఎవరితోనో గొడవ జరిగితే నేను జనరల్గా ఐ విల్ స్టే అవే ఫ్రమ్ దెమ్ ఐ డోంట్ ఇమీడియట్లీ టాక్ సో శ్రీరామ్ ఈజ్ ఆల్సో ద సేమ్ పర్సన్ సేమ్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హూ యునో డజంట్ టాక్ ఇమీడియట్లీ వెన్ ఎవరితోనో గొడవ అయితే అంత ఈజీగా మాట్లాడు సో మేబీ దానివల్లే మా ఇద్దరికి అంత బాండ్ అన్నది సెట్ అవ్వలేదు స్టిల్ యునో I enjoyed this conversation. Maybe like Poles Repel, yeah. So maybe that is the reason. Okay. And Ani Master వెళ్ళిపోయిన తర్వాత కూడా he blamed us for maybe దాని వల్ల కూడా జెల్ అవ్వలేకపోయామేమో ఎప్పుడైతే జెల్ అవుదాం అనుకుంటున్నామో ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుందేమో సో యా సో అబౌట్ Ani Master is a pure soul అండి I enjoyed her company a lot. Her game style was, something which we didn't like. But as a person, we really loved her. Okay. Lobo entertainer andi. Number one entertainer. Vishwa warrior. Priyanka అంటే నేను చాలా అంటే ఇంటర్వ్యూస్ అన్నిట్లో చాలా చెప్పేశాను. సో నా వరకు వచ్చేసరికి కల్మషం లేని మనిషి. ఓకే. ప్రియా గారు మామ్ అండి. అంటే I consider her as ఎందుకో అంటే outside also I really liked her. So inside the house also she's beautiful. Okay. Hamida she's a fighter. Yeah. Okay. Sariyu ఇంకా హౌస్లో ఉంటే బాగుండు అనిపించేది బట్ వెళ్ళిపోయేటప్పుడు ఐ కాల్డ్ హర్ యాజ్ మై సిస్టర్ యాక్చువల్లీ. సో ఐ విల్ గివ్ హర్ సిస్టర్. ఉమా గారు ఇస్ లైక్ ఎక్స్ప్రెసివ్ అండి, వెరీ ఎక్స్ప్రెసివ్. ఓకే. ఉన్నట్టుగా చెప్పేస్తారు, ఆమెకి ఏమనిపిస్తే అది చెప్పేస్తారు. ఓకే. సో ఫైనల్లీ మీ ఉప్పెనంత ప్రేమ సాంగ్ ఒకసారి వినాలనుకుంటున్నా. అది ఎప్పుడు పడితే అప్పుడు రాదండి. ఎందుకు పింకీ ఉన్నప్పుడే వస్తుందా? అలా కాదు, అది ఫీల్ ఉండాలి దానికి. మీరు సడన్ గా నేను సింగర్ కెమెరా ఒక అందమైన అమ్మాయి అనుకోండి, మీకు నచ్చిన హీరోయిన్ అనుకోండి. ఆ సాంగ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు తెలుసా? అవునా?
మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది? లేదు, ఎందుకంటే మీ కళ్ళలో అప్పుడు రెడ్నెస్ వచ్చింది. అది అందరూ యాక్చువల్గా అది మేము బాగా అబ్జర్వ్ చేసే పాయింట్ అది మాకు. ఎంత ఫీల్ అయ్యాడు మానస్ ఏంటి పింకీ గురించి అని. సో అంత చాలా క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. సో అందుకని ఆ సాంగ్ ఒకసారి వినాలనుకుంటున్నాను. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాషే ఎందుకో, ఓ తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో, రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో, ఓ నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో, 2 అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో, ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా, ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా. థ్యాంక్ యూ అండి. బట్ చాలా చాలా కష్టం తెలుసా. ఎవరికి డెడికేట్ చేస్తున్నారు ఈ సాంగ్? To all people who have loved my singing, thank you for bearing, because I am not a singer. And ఆ సిచ్యువేషన్లో నాకు ఇష్టమైన సాంగ్ని డెడికేట్ చేయాలనుకున్నాను. సో థ్యాంక్ యూ. ఓకే, సో పింకీ కోసం మరొకసారి పాడబడిన మానస్. రాసుకోండి. ఆల్ ద బెస్ట్ మానస్ గారు. మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇమీడియట్గా వెళ్ళి ఎపిసోడ్ అన్ని చూసేయండి. మళ్ళీ ఒకసారి కూలంకషంగా డిస్కషన్ పెడదాం దాని గురించి. తప్పకుండా పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ మానస్ నాగుల్పల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFPC. థ్యాంక్ యూ.